Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి పట్టణం ప్రశాంత్ నగర్ లో అగ్ని ప్రమాదం, ₹1,00,000 నష్టం, అగ్నిమాపక అధికారి శివప్ప వెల్లడి. ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు మృతిపై టీడీపీ నాయకులు ఘన నివాళులు. మదనపల్లి పట్టణం ప్రశాంత్ నగర్ లో శనివారం ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రశాంత్ నగర్ కు చెందిన మణిమాల ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ పేలడంతో మంటలు వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే మదనపల్లి అగ్నిమాపక సిబ్బంది శివప్ప నాయుడుతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ప్రజలు షార్ట్ సర్క్యూట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను మొబైల్ తెచ్చుకోండి. సో మీరు అక్కడ దగ్గరికి వెళ్తారా? కాలినట్టుంది మొత్తం పైన పేలినట్టుంది సార్. మా కిచెన్ లో వెంటిలేషన్ ఏమైనా పెడతారమ్మా? సార్ అంతే అక్కడ మొత్తం క్లోజ్ అవుతుంది. చలికాలం క్లోజ్ లో ఉంటుంది. స్టవ్ ఎక్కడ ఉంది? స్టవ్ ఇక్కడ అది అయిపోయింది ప్రెసెంట్. చిన్నదా దానికి గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే ఉదయం 8:20 ప్రశాంత్ నగర్ 11th క్లాస్ నందు హౌస్ అగ్ని ప్రమాదం జరిగిందని తెలియగానే వెంటనే మా సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పూర్తిగా ఆర్పివేయడం జరిగినది. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ పేలడం జరిగినది. ఈ ప్రమాదంలో సుమారు ₹1,00,000 నష్టం జరిగినట్టు యజమానిరాలు మణిమాలగా తెలియడమైనది. ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది ఎంసీ బిల్లు ప్రాపర్ చేసుకొని ఎవ్రీ 10 years ఒకసారి ఎలక్ట్రికల్ సిస్టమ్ మార్చుకుంటూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవని అందరికీ తెలియజేస్తున్నాను. వెంటిలేషన్ ప్రాపర్గా ఉంచుకొని ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంచుకున్న ప్రమాదాలు కొంతవరకు నివారించడానికి ఉపయోగపడతాయి. పూర్తిగా ప్రమాదాన్ని నివారించడం కాకపోయినా కొంతవరకు సహాయపడుతుంటాయి.
ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ గ్రూప్స్ వ్యవస్థాపకులు రామోజీరావు అనారోగ్యంతో మృతి చెందడంతో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగుర్వల్లి, షంషీర్, రాటకొండ మధుబాబు, పూలకుంట్ల హరి, బాలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లా తిరుగుతాం. మాకు వీడియో తీసుకొని ఓకేనా? చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంతో పేరు ప్రఖ్యాతులు వ్యాపార రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ నిర్విరామంగా కృషి చేసి ఆంధ్ర రాష్ట్రంలోనే రామోజీరావు గారు అంటే ఇండియా వైపు కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి సామాన్యుని. పత్రికా రంగానికి ఎనలేని సేవలు చేశారు. అలాగే చలనచిత్ర రంగానికి కూడా ఆయన అద్భుతమైనటువంటి సేవ చేసి నిర్మాతగా, ప్రొడ్యూసర్గా ఆయన సినీ నటులకు ఎంతోమందికి ఆదర్శ ఆయన జీవనాధారం కల్పించారు. అలాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయము. ఆయనకు మదనపల్లి శాసనసభ్యులు జహా గారి ఆఫీస్ నందు ఈరోజు తెలుగుదేశం నాయకులు, అభిమానులు అందరం కలిసి ఆయన మృతికి సంతాపంగా ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. రామోజీరావు గారి మృతి ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాగా ప్రపంచంలో ఉండే ఆయన అభిమానులకి చాలా తీరని లోటు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని పెదకూరపాడులోని చిన్న గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఆయన వ్యాపార సంస్థల్ని ఏర్పాటు చేసి 1962లోనే మార్గదర్శి చిట్ ఫండ్ అనేది ఏర్పాటు చేసి వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఆయన చేశాడో చాలామంది ఆయన ఆదర్శంగా తీసుకొని వ్యాపార సంస్థల్ని, పత్రికలను అయితేనేమి, చిట్ ఫండ్ కంపెనీలు అయితేనేమి, అలాగే వివిధ రకాల వారపత్రికలు, మాసపత్రికలు ఇవన్నీ ప్రజలకి ఒక మంచి సందేశాలు పంపాల, ప్రజల్లో ఎప్పుడు ఉండాలని, కేవలం డబ్బు కోసమే కాకుండా వ్యాపారాన్ని ఆయన ప్రజలకి వినోదాలు కల్పించడానికి ఎక్కడో ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉన్నటువంటి యూనివర్సల్ స్టూడియోని తలదన్నే విధంగా హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే చాలామంది మన్ననలు పొందిన వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన లేని లోటుని ఒక తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటుని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపర్ అధినేత, స్టూడియో అధినేత రామోజీరావు గారు మరణించడం మన తెలుగు రాష్ట్రాలకు చాలా తీరని లోటు.
ఎక్కడా లేని విధంగా మన హైదరాబాద్లో రాజధాని మన హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ కట్టి ప్రపంచంలోనే మన ఆంధ్రులకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి 87 సంవత్సరాలు ఈరోజు మరణించడం చాలా బాధాకరమైన విషయం. మన ఎంతోమంది సినీ యాక్టర్లు కానీ బుల్లితెర నటులు కానీ అందరూ కూడా ఎంతోమందికి ఈరోజు ఆయన తరఫున అందరూ కూడా ఎంతోమంది ఫిలింలో నటించడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు మన అందరి మధ్యలో లేని దానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున మన మదనపల్లిలో మన జహార్ గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈవేళ రామోజీరావు గారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:10 మరణించినటువంటి వార్త యావత్ ప్రపంచ సినీ లోకానికి ప్రేక్షక లోకానికి చాలా విషాదమైనటువంటి విషయం ఇది. ముఖ్యంగా రామోజీరావు గారు జర్నలిజం స్కూలు, సినీ నటులకు ట్రైనింగ్ స్కూల్స్, అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్స్కి కానీ సింగర్స్కి కానీ ఈ విధంగా ఈ భూలోకంలో ఎన్ని కళలు ఉన్నాయో ఆ కళలన్నింటినీ కూడా రామోజీ ఫిలిం సిటీలో వాళ్ళకు ఆ కళాశాలను నిర్మించి ఈ భూలోకంలో ఎంతోమందికి ప్రోత్సాహాలు కల్పిస్తూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే ఈనాడు పేపర్ లేకుండా వాళ్ళు ఈనాడు పేపర్ చూస్తూ నిద్రలేసేటువంటి కోట్లాది మంది ప్రజలు అభిమానులు ఈవేళ రామోజీరావు గారికి ఉన్నారు. వారందరికీ కూడా ఆయన లేడు అన్నటువంటి వార్త చాలా విషాదకరమైనటువంటి విషయం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేరు. ఆయన ఎక్కడున్నా కూడా వారి కుటుంబ సభ్యులకు కలిగి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా గెలుపొందడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో శనివారం టీడీపీ నాయకులు స్థానిక ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. మదనపల్లి మండలం ఇసుక నూతపల్లికి చెందిన టీడీపీ నాయకులు జయరాం యాదవ్, మండల తెలుగు యువత అధ్యక్షుడు వెంకటరమణ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన్ భట్టర్, ఎండోమెంట్ ఉద్యోగి బండి రాజశేఖర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జునైద్ అక్బరీ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానికానికి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందించాలని, మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, రాటకొండ మధుబాబు, మేకల విజయ్, జిఎన్ నాయుడు, నాగూర్బల్లి, పొదల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం వైష్ణవే నమః, ఓం మధుసూదనాయ, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం గదాధరాయ నమః, ఓం శారంగవాణ్ణవక్తాయ నమః, ఓం గణేశాయ వదనం సదా విష్ణుదోరయ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. చక్రవర్తి తనోజాయ సర్వభూమా దేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, మహాదేవీ చ విద్మహి విష్ణుపత్ని సధీమహి తన్నో లక్ష్మీం ప్రచోదయాత్. వెంకటేశ్వర స్వామి సంపూర్ణ కృపాకటాక్షతన సిద్ధిరస్తు, పునఃదర్శన ప్రాప్తిరస్తు, శరీర ఆరోగ్యవాగ్యతా సిద్ధిరస్తు. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి సంపూర్ణ శరీర ఆరోగ్యవాగ్యతా సదాతకి దినే దినే అభివృద్ధిరస్తు. శతమానం భవదాయ పునఃశ్రేంద్రియ ప్రియే ప్రతిదిగాయశ్వరస్తు. లక్ష్మి వెంకటేశ్వర స్వామి
సంపూర్ణ కృపాకటాక్షం మీరు ఇంకొంచెం అట్లా పోండి సార్ నువ్వు చేయి అడ్డమా సార్ అప్పో మా ముందరకండి రెడీ ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఆదరించి దాదాపు 164 సీట్లతో ఘన విజయం సాధించడం జరిగింది. అంతేకాకుండా మదనపల్లిలో 15 ఏళ్ల నుంచి ఎగరని జెండాని ఈసారి మనం ఎగరేసినాము. ఈ ఎన్నికల్లో ఒక మినిస్టరు, ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్సీ, 33 మంది కౌన్సిలర్లు, 50 మంది సర్పంచ్లు కలిసి కట్టుగా వాళ్ళు పని చేస్తే కూడా మదనపల్లి ప్రజలు మాత్రం ఏకతాటి మీద వచ్చి ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మనం గెలిచి తీరల్లా. ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మన మదనపల్లిని మన ఉమ్మడి అభ్యర్థి షాజాన్ బాషా గారిని గెలిపించడంతో నేను శిరస్సు వంచి నేను ధన్యవాదాలు మదనపల్లి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా నాకు అండగా నిలిచిన పెద్దలకు, నాకు వెన్ను తట్టి ముందు నడిపిన మా కార్యకర్తలకు, నేనున్నానని చెప్పి నాకు ముందు నడిపిన మా నాయకులకు, మరీ ముఖ్యంగా మా కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అంతేకాకుండా నేనున్నాను నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డుపెట్టిన నా స్నేహితులకు, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మదనపల్లి ప్రజలకు నేను శిరస్సు వంచి నేను మరొక్కసారి నేను ధన్యవాదాలను తెలుపు చేస్తూ మాకు ఈసారి గెలిపించినందుకు ఈరోజు మన వెంకటేశ్వర స్వామి గుడి గారి దగ్గరకు వచ్చి స్వామి గారిని మేము వేడుకోవడం జరిగింది. ఎందుకంటే స్వామి గారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలలో ప్రజల కోసం మేము పనిచేస్తాము, ప్రజల మంచి కోసం మేము పనిచేస్తాము. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న ఆపద వచ్చినా, అర్ధరాత్రి అయినా సరే మేము ప్రజల కోసం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతూ నేను ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ఈరోజు చాలా శుభదినం. అంధకారంలో నుంచి సూర్యుడు ఉదయించినట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రిలాక్స్ అయినారు. ఆకారాలు, అంధకారము, భయాందోళనలు, అవినీతి, అక్రమాలు, ఇలాంటి పరిపాలనను ఇంత అధపాతాళానికి తొక్కుతారు అని ఎవరు కానీ ఊహించరు. ఘోర పరాజయం అనుభవించింది వైసీపీ ప్రభుత్వం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏమిరా అంటే, అధికార బలం ఉంది కదా అని అహంకారంతోనూ నిరంకుశత్వంగానూ పరిపాలన చేస్తే ప్రజలు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు అనే దానికి ఈ ఎలక్షన్లే నిదర్శనంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్య కారకులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ఓటర్లకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ మదనపల్లి జనసేన పార్టీ తరఫున నమస్కారాలు, అలాగే అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు ఈరోజు తెలుగుదేశానికి నాయకుల కంటే కూడా కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా తెలుగుదేశం గెలిచాలనేటువంటి పట్టుదలతో పాకులాడినారు, చేసినారు. ఈరోజు జయరామ్ గారు, వాళ్ళ కొడుకు వెంకటరమణ ఇసుకరేదపల్లి వాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే వాళ్ళకు ప్రాణం. అది ఏవో పిచ్చి, మాకు వద్దన్నా, మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ఆయన జైల్లో వేసినప్పుడు వీళ్ళు పడినటువంటి బాధ
ప్రజల్లో కొంతమంది వచ్చేసి అన్న ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు ఆయన విడిపిస్తారు ఇట్లా అడిగినారు. అంత అభిమానం సంపాదించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గొప్పతనానికి మేమంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాదు రాబోయే కాలంలో మదనపల్లి అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రం కూడా సుభిక్షంగా సెంట్రల్లో కూడా మన గవర్నమెంటే మన ఎన్డీఏ తరఫున మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితులు భగవంతుడు మనకు అనుకూలం చేసినాడు. ఇలాంటి శుభ పరిణామంలో జయరాం గారు శ్రీ వెంకటరమణ స్వామి మొక్కుబడి చెల్లించుకుంటున్నారు. 108 టెంకాయలు కొట్టి ఈరోజు ఆయన మొక్కుబడి తీర్చడంలో మేమంతా పాల్గొనడానికి మేము చేసుకునేటువంటి అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన పిలిచి మమ్మల్ని అందరినీ ఆదరించినాడు. ఇందుకు వెంకటరమణ స్వామి ఆశీస్సులు మదనపల్లె పుర ప్రజలకు, మదనపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎల్లక ఈ 5 సంవత్సరాలే కాదు 10-15 సంవత్సరాలైనా కూడా ఈ అభిమానం తరగదు. ఇలాంటి కార్యకర్తలు ఉన్నంతకాలము తెలుగుదేశానికి ఎలాంటి డోకా కూడా ఉండదు అని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అఖండ మెజారిటీతో గెలిపించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కళ్ళకి, మహిళా అక్క చెల్లెళ్లకు మమ్మల్ని ఇంతగా ఆదరించి అఖండమైన విజయాన్ని చేకూర్చిన మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా ఇసుకనూతుపల్లి తెలుగుదేశం నాయకులు జయరాం యాదవ్ గారు మరియు ఆయన తనయుడు మరియు వారి కుటుంబ సభ్యులందరూ షాజహాన్ బాషా గారి వెన్నంటి నడిచే ఎలక్షన్స్లో వారి విజయానికి ప్రత్యేకంగా వాళ్ళు కృషి చేసి అన్ని విధాలుగా కూడా ఆయన వెనకంటి నడిచి వాళ్ళ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన వారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా షాజహాన్ బాషా గారు శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఆయన మొక్కుకున్నారు కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. ఆ సందర్భంగా ఒక 108 టెంకాయలు కొట్టి ఆ మొక్కు తీర్చుకోవడం జరిగింది. వారికి షాజహాన్ బాషా గారి తరఫున, మా తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా ప్రీతం నాయకులు, వారి తనయులు జునైద్ అబ్గరీ గారికి, సిరా రామాంజనేయులు గారికి, తెలుగుదేశం కార్యకులకు, జనసేన నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈవేళ మా కొండామారపల్లి గ్రామ పంచాయతీకి చెందినటువంటి జయరాం గారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గ అభ్యర్థి షాజహాన్ బాషా గారు శాసనసభ్యులు కావాలని మదనపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 101 టెంకాయ కొబ్బరికాయలు కొట్టి ఆయన మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి కుమారులు రావడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు రామాంజనేయులు గారు, జయరాం గారు, అదేవిధంగా తదితర మదనపల్లి నియోజకవర్గ పెద్దలంతా కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఈ 5 సంవత్సరాల అహంకారపూరితమైనటువంటి వాతావరణంలో పాలన సాగించినందుకు గాను ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఏకమై ఈరోజు మైనార్టీ నాయకుడు షాజహాన్ బాషా గారిని మదనపల్లిలో అత్యధిక మెజార్టీతో గెలిపించి, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిన సందర్భంగా ఈవేళ మేము ఒకటే చెప్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కానీ ప్రజలకు మేము ఎన్నికల క్యాంపెయిన్లో తిరిగినప్పుడు ఏమైతే హామీలు ఇచ్చామో తూచా తప్పక అమలు పరచడానికి మేమంతా కూడా మా నాయకుడి తరఫున హామీ ఇస్తున్నాం. 1వ తేదీన పొద్దు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళమ్మ తల్లులకి, మా అక్క చెల్లెమ్మలకు, మా అమ్మలకు అందరికీ కూడా బస్సు సౌకర్యం ఉచితంగా 12వ తేదీన ఆయన సంతకం చేయబోతున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, రాష్ట్ర రాజధాని నిర్మాణం కానీ, పరిశ్రమలు తేవడం కానీ, నిరుద్యోగులకు వృత్తి కానీ, పరిశ్రమలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు వారి కుటుంబానికి ఇచ్చి
ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు మరొకసారి వెంకటేశ్వర స్వామి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా IIT స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ higher section, multiple intelligence theory based lessons, computer classes for higher sections, abacus classes for primary sections, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో త్వరలో చంద్రప్పన్ అనే సినిమా షూటింగ్ నిర్వహించనున్నట్లు ప్రముఖ వైద్యులు, సినిమా నిర్వాహకులు డాక్టర్ సులేమాన్ తెలిపారు. శనివారం ఆయన MCTVతో మాట్లాడారు. సినిమా షూటింగ్ ఈ నెల 15 నుంచి జరగనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సినిమాలో నటించడానికి ఆసక్తి గల నటీనటులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆడిషన్స్ లో పాల్గొన్న వారి ప్రతిభను గుర్తించి ఎంపిక చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రధానంగా హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటులు అవసరమన్నారు. సినిమాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆడిషన్స్ కు హాజరయ్యే వారు స్థానిక సొసైటీ కాలనీలోని దృష్టి హాస్పిటల్ పక్కనున్న కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ మెయిన్ మోటో వచ్చి మనకి మూవీస్ ని ప్రొడ్యూస్ చేయడం, సినిమాలు ప్రొడ్యూస్ చేయడం. ఇది క్రౌడ్ ఫండింగ్ విధానంలో మనం రన్ చేస్తున్నాము. మదనపల్లిలో ఉన్న చాలా మంది నా ఫ్రెండ్స్ కావచ్చు, డాక్టర్స్ అందరూ కూడా క్రౌడ్ ఫండింగ్ చేసుకొని మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, దాంతోపాటు లిరిక్స్ కూడా నేను చేశాను, అన్ని రాశాను. లిరిక్స్ అయిపోయినాయి, పాటలు, మ్యూజిక్ అంతా కూడా అయిపోయింది. దగ్గరలో 1 by 1 రిలీజ్ చేస్తూ ఉంటాము. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అన్నీ కూడా హ్యాపెండ్ ఇన్ మదనపల్లి, ఇన్ అండ్ అరౌండ్ మదనపల్లి. కాబట్టి షూటింగ్ కూడా మొత్తము మదనపల్లి, రామసముద్రము, CTM, ఈ కుర్బలకోట, నెక్స్ట్ హార్స్లీ హిల్స్, మొత్తం మదనపల్లి సరౌండింగ్ లో మాత్రమే మనం షూటింగ్ కూడా చేస్తున్నాము. నటీనటులను కూడా ఇక్కడ నుంచే క్యాచ్ చేస్తున్నాం. అందరినీ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను లిస్ట్ చెప్తాను, ఎవరైనా వస్తే కూడా వాళ్ళందరికీ ఆడిషన్స్ జరుగుతాయి. 15th నుంచి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 వరకు సేమ్ ఆఫీస్లో. సో దానికి కో డైరెక్టర్ ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ నా దగ్గర ఆల్రెడీ పనిచేస్తున్నారు. షెడ్యూలింగ్ అంతా కూడా జరుగుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. 10 to 15 days ఉండొచ్చు. August to September మొత్తం 45 to 50 days షూటింగ్ డేస్లో మొత్తం మూవీ ఫినిష్ చేస్తాం. ఏజ్ గ్రూప్ 30 to 35 years ఉన్న వాళ్ళు 10 members అవసరం అవుతారు, డిఫరెంట్ కేటగిరీస్. అదేవిధంగా 20 to 22, 25 years ఉన్న వాళ్ళు హీరో హీరోయిన్స్ కావాలి. దానికి 4 to 5 members అవసరం అవుతారు, హీరోస్, హీరోయిన్, హీరో ఫ్రెండ్స్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్. సో అన్ని కేటగిరీస్, డాన్సర్స్ కావచ్చు, అదేవిధంగా సైడ్ క్యారెక్టర్స్ కావచ్చు, విలన్ కేటగిరీస్ కావచ్చు, చైల్డ్ ఆర్టిస్ట్ కావచ్చు, అన్ని కేటగిరీస్ సంబంధించిన ఆర్టిస్టులందరికీ కూడా మనం అవకాశం ఇస్తున్నాము. సో 15th నుంచి 15వ తేదీ నుంచి సేమ్ ఆఫీస్లో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు, మార్నింగ్ 10 నుంచి 5 వరకు 10 days జరుగుతుందండి. 10 days 15th to 25, 25th వరకు ఆడిషన్స్ జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి R&B అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్ పునర్నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. సింగంపల్లి రంగంపేట రోడ్ అధ్వాన్నమైన పరిస్థితిలో ఉందని, మామిడాడ పరిధిలో హైవే రోడ్ను పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే కెనాల్ రోడ్ మరమ్మతులు చేపడతామని తెలిపారు. IRC ఫాలో అవ్వకుండా బ్యాచులర్ కార్డు చేసేస్తుంటే మీరు అలౌ చేసేసారు. ఓకే, 20 years అసలు గ్రావెల్ బ్యాచ్ వర్క్ అనేది లేదు, అడ్మిక్స్ చేసుకుని చేయాలి. గ్రావెల్ బ్యాచ్ వర్క్ అలౌ చేశారు స్టేట్ హైవేలో. ఇప్పుడు దాన్ని నేషనల్ హైవే ప్రపోజల్ పంపించామంటున్నారు. అంటే మనం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది
లైఫ్ ఆఫ్ ది రోడ్. నీటిని తీసుకెళ్ళి వాడతాడా? అంతే కదా, దెర్ ఈజ్ అ ప్రొసెసర్ ఫర్ ఎవ్రీథింగ్. అలాంటివి తీసుకొని గ్రావెల్ ప్యాచ్ వర్క్ చేసేస్తుంటే మీరందరూ కళ్ళు మూసుకుంటే పబ్లిక్ ఎంత ఇన్కన్వీనియన్స్ లేరు. అనపర్తి నుంచి ద్వారపూడి వెళ్ళేపాటికి చట్టం పబ్లిక్ అందరూ యాక్సిడెంట్ స్ట్రీట్ హైవేలో గ్రావెల్ ప్యాచ్ వర్క్ ట్రీట్మెంట్. ఐఆర్సీ స్టాండర్డ్స్ ఏమైపోయినాయి అసలు మీరందరూ కళ్ళు మూసుకుంటే అలాగా. మొట్టమొదటిగా కనీస అవసరాల కింద ముందు ప్యాచ్ వర్క్, అదేవిధంగా కొన్ని చోట్ల అవసరమైన చోట్ల కొన్ని లేయర్స్ వేసి దాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చి ముందుగా ట్రాఫిక్ రిస్టోర్ చేసే ప్రయత్నం మొదలు పెడతాం. అతి తొందరలో ఈ కార్యక్రమం చేయడం కోసం ఈవేళ మరి అత్యంత బిజీగా వాళ్ళు ఢిల్లీ వెళ్లాల్సిన పని ఉన్నా ముఖ్యంగా ఆర్ఎండ్బి అధికారులను పిలిచి వాళ్ళు మాట్లాడటానికి అదే కారణం. దీన్ని ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఎంపీ గారు నేను కలిసి ఈ రోడ్డుని అన్ని విధాలుగా పునర్నిర్మాణం చేయడం కోసం తక్షణమే చర్యలు తీసుకుంటాం. మరి దాన్ని డీటెయిల్డ్గా ఏ విధంగా చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ అడిగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి అదే నేషనల్ హైవేస్ నుంచి రిపోర్ట్స్ తీసుకుని దాన్ని నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేఆర్ రోడ్డుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని పునర్నిర్మాణం చేస్తాం. అదేవిధంగా సింగంపల్లి నుంచి రంగంపేట వెళ్ళే రహదారి కనీసం సైక్లిస్ట్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. దాన్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేసి చెయ్యాలి. అదేవిధంగా మిగిలిన అన్ని రోడ్లు కూడా ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్ అవసరం ఉన్నాయో, ఎక్కడైతే పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఇప్పుడు అడిగాను. అవన్నీ వచ్చిన తర్వాత చీఫ్ ఇంజనీర్ స్థాయిలో కానీ, మంత్రి స్థాయిలో కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఎక్కడ ఏది అవసరమైతే అందరితో సంప్రదించి ప్రధానంగా ఇవాళ గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు, ఎవరికి పేమెంట్లు లేని పరిస్థితుల్లో ఎవరు కాంట్రాక్టర్లు కూడా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే ఆ విషయం మాట్లాడడం జరిగింది. అవి ఏ విధంగా పరిష్కారం చేయాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన చేస్తాం. ప్రజల అవసరాలు తీర్చడం తక్షణ కర్తవ్యంగా నేను ముందుకు వెళ్తాను. దానిలో భాగంగానే ఇవాళ ఆర్ఎండ్బి అధికారులతో సమావేశం కావడం జరిగింది. థ్యాంక్ యూ అనండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి పట్టణం ప్రశాంత్ నగర్ లో అగ్ని ప్రమాదం, ₹1,00,000 నష్టం, అగ్నిమాపక అధికారి శివప్ప వెల్లడి. ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు మృతిపై టీడీపీ నాయకులు ఘన నివాళులు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.